ప్రపంచం కనీవిని ఎరుగని ఒక మహా సంక్షోభం వైపు వేగంగా దూసుకుపోతుంది. మనుషులు శాంతి కోసం, భద్రత కోసం, తమ సమస్యలను తీర్చే ఒక నాయకుడి కోసం పిచ్చివాళ్లలా వెతుకుతున్నారు. దేవుని వాక్యమైన పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా చెబుతోంది, ఈ ప్రపంచం ఎదురు చూస్తున్న ఆ నాయకుడు రాబోతున్నాడు. అతను ప్రపంచాన్ని ఏకం చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు, యుద్ధాలాపుతాడు, ఆర్థిక సమస్యలను తీరుస్తాడు. ప్రపంచం మొత్తం అతని వైపు ఆరాధనా భావంతో చూస్తుంది. కానీ అతడు రక్షకుడు కాదు, అతడు భక్షకుడు. అతనే బైబిల్ ప్రవచించిన క్రీస్తు విరోధి లేదా పాపపురుషుడు. మానవ జాతిని కటిక చీకటిలోకి నెట్టేందుకు, నరకపు ద్వారాలు తెరిచేందుకు వస్తున్న సాతాను ప్రతిరూపం. కానీ ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న ఉంది, క్రీస్తు విరోధి ఇంకా ఎందుకు రాలేదు? ప్రపంచం ఇన్ని సమస్యల్లో ఉన్నా సాతాను వాడిని ఎందుకు ఇంకా రంగంలోకి దించలేదు? బైబిల్ చెబుతోంది, అతన్ని ఎవరో గట్టిగా పట్టి బంధించి ఉంచారు. ఒక మహాశక్తి అతన్ని ఈ భూమి మీదకు రాకుండా అడ్డుకుంటోంది. ఆ శక్తి తొలగిపోయిన మరుక్షణం క్రీస్తు విరోధి విడుదలవుతాడు. మన రక్షకుడు ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు. కాసేపు మీ పనులన్నింటినీ పక్కన పెట్టి ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితాన్ని పూర్తిగా మార్చేయబోతుంది. ఆ అడ్డుకుంటున్న శక్తి ఏంటి? అది తొలగిపోతే ఏం జరుగుతుంది? క్రీస్తు విరోధికి మార్గం ఎలా సిద్ధమవుతోంది? స్పష్టమైన పరిశుద్ధ గ్రంథం యొక్క ఆధారాలతో ఇప్పుడు తెలుసుకుందాం. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది. ద మిస్టరీ ఆఫ్ లాలెస్నెస్ ఈజ్ ఆల్రెడీ ఎట్ వర్క్. అంటే క్రీస్తు విరోధి రేపు రావచ్చేమో, కానీ వాడి పరిపాలనకు అవసరమైన స్టేజ్ ఇప్పుడే సిద్ధం చేయబడుతోంది. పాపం, తిరుగుబాటు, దేవుని వాక్యం పట్ల నిర్లక్ష్యం ఇప్పటికే మనుషుల హృదయాల్లో విషంలా వ్యాపిస్తోంది. క్రీస్తు విరోధి ఒకేసారి వచ్చి ప్రపంచాన్ని సడన్ గా గుప్పెట్లోకి తీసుకోలేడు. దానికంటే ముందు వాడు ప్రపంచాన్ని కంట్రోల్ చేయడానికి ఒక సిస్టమ్ని నిర్మించుకోవాలి. దాన్నే పరిశుద్ధ గ్రంథం మృగం యొక్క వ్యవస్థ అని చెప్తోంది. బీస్ట్ సిస్టమ్ అంటోంది. ఈరోజు మన కళ్ళ ముందే ఆ వ్యవస్థ ఎలా తయారవుతుందో చూడండి. మనం ఇంతకుముందు వీడియోలో మాట్లాడుకున్నట్లుగా భారతదేశంలో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు ఏప్రిల్ నాటికి టోల్ ప్లాజాల వద్ద 100% నగదు రహితం చేయబోతున్నారు. క్యాష్లెస్ పాస్ త్రూ చేయబోతున్నారు. ఫాస్ట్ ట్యాగ్ లేకపోతే, డిజిటల్ పేమెంట్ చేయకపోతే రెట్టింపు ఫైన్ వేస్తున్నారు. ఇది కేవలం టోల్ గేట్లకే పరిమితం కాదు, ఇది ఒక ప్రోటోటైప్. త్వరలో ప్రపంచమంతా కాగితపు కరెన్సీ అనేది లేకుండా పోతుంది. ప్రతి రూపాయి డిజిటల్ కరెన్సీగా మారుతుంది. దీనివల్ల లాభం ఏంటంటే, ఒక వ్యక్తి ఎక్కడ కొంటున్నాడు, ఏం తింటున్నాడు, ఎక్కడికి ప్రయాణిస్తున్నాడు అనేది సెంట్రల్ సిస్టంలో రికార్డ్ అవుతుంది. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 17వ వచనంలో 2000 సంవత్సరాల క్రితమే యోహాను గారు రాశారు, ఆ మృగము యొక్క ముద్ర లేనివాడు క్రయ విక్రయములు చేయడానికి వీల్లేదు. ఈరోజు వస్తున్న 1 వెహికల్ 1 ట్యాగ్, శాటిలైట్, GNSS ట్రాకింగ్, గ్లోబల్ డిజిటల్ ఐడీలు ఇవన్నీ ఆ అంత్యకాల మృగం వ్యవస్థకు వేస్తున్న పునాదులే. మనుషులను ఒక గొడుగు కిందకి తీసుకురావడానికి సాతాను ఈ టెక్నాలజీని వాడుకుంటున్నాడు. ప్రపంచం ఒక డిజిటల్ జైలుగా మారుతోంది. కానీ ఇదంతా జరుగుతున్న ఆ పాపపురుషుడు క్రీస్తు విరోధి మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో తన ముఖాన్ని లోకానికి చూపించలేకపోతున్నాడు. వాడిని అదృశ్యంగా ఎవరో పట్టి ఆపుతున్నారు. క్రీస్తు విరోధి బయటపడకుండా ఎవరు హోల్డ్ చేస్తున్నారు? శతాబ్దాలుగా ఎంతో మంది బైబిల్ పండితులు ఈ ప్రశ్నపై చర్చించారు. కొందరు చట్టాలన్నారు, కొందరు ప్రభుత్వాలన్నారు, మరికొందరు ప్రధాన దూత అయిన మిఖాయేల్ అన్నారు. కానీ బైబిల్ మొత్తాన్ని పరిశీలిస్తే ఆ అడ్డగించే శక్తి భూమి మీద ఉన్న ఏ మానవ వ్యవస్థ కాదు, ఏ దేవదూత కాదు. ఆ అడ్డగించేది సాక్షాత్తు పరిశుద్ధాత్ముడే. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు భూమి మీద ఎలా పనిచేస్తున్నాడు? ఆయన దేవుని సంఘములో, అనగా నిజమైన ప్రతి క్రైస్తవ విశ్వాసి హృదయంలో నివసిస్తున్నాడు. యేసుక్రీస్తు తన శిష్యులతో ఏమన్నాడు? మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అన్నాడు. ఉప్పు ఏం చేస్తుంది? ఏదైనా కుళ్ళిపోకుండా, పాడైపోకుండా ఉప్పు అడ్డుకుంటుంది. వెలుగేం చేస్తుంది? ఎంత గాఢాంధకారం ఉన్నా ఒక చిన్న దీపం ఆ చీకటిని పారద్రోలుతుంది. ఈరోజు భూమి మీద క్రీస్తు విరోధి రాకుండా ఆపుతున్నది ఎవరో కాదు, దేవుని వాక్యం చదువుతూ, ప్రార్థన చేస్తూ, పరిశుద్ధాత్మతో నింపబడిన విశ్వాసులే. ఒక ఊరిలో ప్రార్థన చేసే సంఘం ఉందంటే అక్కడ సాతాను ఇష్టం వచ్చినట్లు విధ్వంసం సృష్టించలేడు. ఒక ఇంట్లో కన్నీరు కార్చి ప్రార్థించే తల్లి ఉందంటే ఆ ఇంట్లో దుష్టశక్తులు చొరబడలేవు. పరిశుద్ధాత్మతో నిండిన సంఘం ఈ భూమి మీద ఉన్నంత వరకు, వాళ్ళ ప్రార్థనలు ఆకాశాన్ని తాకుతున్నంత వరకు సాతాను క్రీస్తు విరోధిని రిలీజ్ చేయలేడు. క్రీస్తు విరోధికి అడ్డంగా పరిశుద్ధాత్మ దేవుడు సంఘం అనే గోడను కట్టాడు. కానీ ఈ ఉప్పు భూమి మీద నుండి తీసివేయబడితే, ఈ వెలుగు ఆరిపోతే, పౌలుగారు అదే వచనంలో ఈ మాట అంటున్నారు, ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. ఒక అద్భుతమైన రోజు రాబోతుంది. అదే సంఘం ఎత్తబాటు. బూర మ్రోగుతుంది. క్రీస్తునందు నిద్రించిన వారు లేస్తారు. సజీవులుగా ఉన్న నిజమైన విశ్వాసులు రెప్పపాటులో మార్పు చెంది ఆకాశ మండలానికి ఎత్తబడతారు. ఆ క్షణంలో ఏం జరుగుతుందో ఊహించండి.
ప్రార్థించే పెదవులు భూమి మీద ఉండవు. సువార్త చెప్పే గొంతులు ఉండవు. పాపాన్ని ఎదిరించే పరిశుద్ధాత్మ శక్తితో నిండిన దేవుని సంఘం భూమి మీద ఉండదు. ఆ మరుక్షణం నరకం తలుపులు బద్దలవుతాయి. ఆనకట్ట తెగిన వరదలా పాపం, మోసం, క్రూరత్వం భూమిని ముంచేస్తాయి. ఈ గందరగోళంలో ప్రపంచం తల్లడిల్లిపోతుంది. మమ్మల్ని రక్షించే నాదుడు ఎవడు అని లోకం ఏడుస్తుంది. అప్పుడే రంగంలోకి ఆ పాపపురుషుడు, ఆ క్రీస్తు విరోధి దిగుతాడు. అతను చూడడానికి రాక్షసుల్లా ఉండడు. ఎంతో అందంగా, అద్భుతమైన మాటగారిగా, ప్రపంచానికి శాంతి తెచ్చే ఒక రక్షకుడిగా వస్తాడు. వాడి రాకడ సాధారణమైనది కాదు. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం ప్రకారం వాడి వెనుక సాతాను స్వయంగా ఉండి మహా అద్భుతాలు, సూచక క్రియలు చేయిస్తాడు. ఆకాశం నుండి అగ్నిని రప్పిస్తాడు. చనిపోయిన వారిని బ్రతికిస్తాడు. ఇవన్నీ చూసి మనుషులు ఇతనే మన దేవుడు అని నమ్మి వాడి పాదాలపై పడతారు. కాని వాళ్లకి తెలియదు, వాళ్ళు ఆరాధిస్తున్నది సాక్షాత్తు సాతానునని. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ బైబిల్లోని అత్యంత భయానకమైన ఒక హెచ్చరికను ఇప్పుడు చెప్పబోతున్నాను. జాగ్రత్తగా వినండి. మీరు అనుకోవచ్చు, ఎత్తబాటులో నేను మిస్ అయిపోయినా పర్వాలేదు. ఆ క్రీస్తు విరోధి వచ్చినప్పుడు, ఆ శ్రమల కాలంలో నేను యేసుక్రీస్తుని నమ్ముకుంటాను. అప్పుడు వాడి ముద్ర వేయించుకోకుండా తల నరికించుకోనైనా సరే చనిపోయి పరలోకం వెళ్తాను అని మీరు అనుకోవచ్చు. ఇప్పుడు సువార్త తెలిసిన నువ్వు అలా అనుకుంటే నువ్వు ఒక పెద్ద అబద్ధంలో బ్రతుకుతున్నట్లే. ఎందుకో తెలుసా? తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 11, 12 వచనాల్లో అపోస్తులుడైన పౌలు గారు చెప్పిన మాట వినండి. వారు రక్షించబడుటకై సత్యము విషయమైన ప్రేమను అవలంబించలేదు గనుక సత్యమును నమ్మక దుర్నీతి యందు ఆనందించిన వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు దేవుడే బలాత్కారమైన భ్రమను వారి మీదకి పంపుచున్నాడు. దేవుడు ఎంత ప్రేమ గలవాడో అంత రోషము గలవాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు బ్రతిమాలుతున్నాడు. సేవకులు కన్నీళ్లు పెట్టుకుని సువార్త చెబుతున్నారు. దేవుని వాక్యాన్ని తృణీకరిస్తే, నీ హృదయాన్ని కఠినం చేసుకుంటే రేపు క్రీస్తు విరోధి వచ్చినప్పుడు దేవుడు నిన్ను ఆ మాయకు అప్పగించేస్తాడు. దేవుడే నీ మీదకు ఒక బలమైన భ్రమను పంపుతాడు. ఆ భ్రమ ఎంత శక్తివంతమైనదంటే నువ్వు వాస్తవానికి అబద్ధానికి తేడా తెలుసుకోలేవు. క్రీస్తు విరోధిని చూసి వీడే నిజమైన దేవుడని పిచ్చివాడిలా వాడి వెంట వెళ్ళిపోతావు. వాడి ముద్రను సంతోషంగా వేయించుకుంటావు. అది వేయించుకుంటున్నట్లు కూడా నీకు తెలియదు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉన్నప్పుడే, నీలో పాపపు ఒప్పింపు ఉన్నప్పుడే నువ్వు సిగరెట్ను వదలలేకపోతున్నావు, వ్యభిచారాన్ని వదలలేకపోతున్నావు, మొబైల్లో చెత్తను చూడటం మానలేకపోతున్నావు. ఇన్ని సదుపాయాలుండి, కృపాకాలంలో ఉండి ఈ చిన్న పాపాలను జయించలేని నువ్వు రేపు పరిశుద్ధాత్మ దేవుడు సైలెంట్ అయిపోయే సమయం వచ్చిన తర్వాత ఆ భయంకరమైన క్రీస్తు విరోధిని నువ్వు ఎలా జయిస్తావు? జయించలేవు. అందుకే చెప్తున్నా, రేపు కాదు, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము. ఇదే రక్షణ దినము. ఇప్పుడే యేసయ్య పాదాలు పట్టుకో. ప్రభువా, నన్ను క్షమించు, నన్ను రక్షించు, రాబోయే ఆ ఉగ్రత నుండి నన్ను కాపాడు అని ఏడ్చి ప్రార్థన చేయి. ఇంతటి భయంకరమైన విషయాలను వాక్యపు వెలుగులో చూస్తున్న తర్వాత బహుశా మీ గుండె వేగంగా కొట్టుకుంటూ ఉండొచ్చు. తాతగారు, నేను శర్మ స్నాక్స్ ని ఇంటర్నేషనల్ చేయాలనుకుంటున్నాను. బాబు, చాక్లెట్ తినేవాళ్ళు చిక్కీ ఎందుకు తింటారు? తర్వాత బహుశా మీ గుండె వేగంగా కొట్టుకుంటూ ఉండొచ్చు, భయం వేస్తుండొచ్చు. కానీ విశ్వాసులారా, మీకో శుభవార్త. ఈ సృష్టిలో సాతానుకు ఎప్పుడూ ఫుల్ కంట్రోల్ లేదు. క్రీస్తు విరోధి ఈ లోకాన్ని తన గుప్పెట్లో పెట్టుకున్నాడని వాడు అనుకోవచ్చు గాని ఆ క్రీస్తు విరోధి మెడకు ఉన్న తాడు మన దేవుని చేతిలోనే ఉంది. సాతాను ఎప్పుడు పడితే అప్పుడు వాడికి ఇష్టం వచ్చినట్లు వాడి దూతలను రిలీజ్ చేయలేడు. యోబు గ్రంథంలో మనం చూస్తాం, యోబును ముట్టుకోవాలంటే సాతాను వెళ్లి దేవుని పర్మిషన్ అడగాల్సి వచ్చింది. యోబు కుటుంబం చుట్టూ నువ్వు కంచె వేసావు గదా, నేనేం చేయలేకపోతున్నానని సాతాను మాట్లాడాల్సి వచ్చింది. అలాగే రేపు క్రీస్తు విరోధి రావాలన్నా అది దేవుడు సెట్ చేసిన టైం ప్రకారమే జరుగుతుంది. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 21వ వచనం. ఆయనే కాలములను సమయములను మార్చువాడయ్యుండి రాజులను త్రోసివేయుచు రాజులను నియమించుచున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. క్రీస్తు మొదటి రాకడ ఎలాగైతే దేవుడు రాసిపెట్టిన ఖచ్చితమైన సమయానికి జరిగిందో, ఈ క్రీస్తు విరోధి రాకడ కూడా పరలోకపు టైం టేబుల్ ప్రకారమే జరుగుతుంది. దేవుని ఆజ్ఞ ప్రకారమే జరుగుతుంది. అంటే దీని అర్థం ఏంటి? ఈ లోకం సాతాను నియంత్రణ చేతిలో లేదు. అంతా సర్వాధికారి అయిన దేవుని చేతిలోనే, దేవుని ప్రణాళిక ప్రకారమే జరుగుతోంది. దేవునికి తెలియకుండా ఈ భూమి మీద ఒక ఆకు కూడా రాలదు. ఈ సత్యం మనకి ఎంతో నెమ్మదినిస్తుంది. మనం భయపడాల్సిన అవసరం లేదు. దేవుని చేతుల్లో మనం భద్రంగా ఉన్నాం. క్రీస్తు విరోధి ప్రపంచాన్ని ఏకం చేయొచ్చు, మహాసైన్యాలను తయారు చేయొచ్చు, టెక్నాలజీతో మనుషులను కంట్రోల్ చేయొచ్చు. కానీ పౌలు గారు అంటున్న అద్భుతమైన మాటను చూద్దాం. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభు అయిన యేసు తన నోటు యూపిరి చేత వానిని సంహరించి తన ఆగమన ప్రవేశము చేత నాశనము చేయును. చూశారా, ఎంత అద్భుతమైన మాట!
ప్రపంచాన్ని 7 ఏళ్ల పాటు గడగడలాడించిన ఆ క్రీస్తు విరోధి తన సైన్యాలతో ఇశ్రాయేలు మీదకు వచ్చినప్పుడు ఆకాశం చీల్చుకుని రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయిన మన యేసు క్రీస్తు ఆకాశం నుండి దిగి వస్తాడు. ఆయన కళ్ళు అగ్ని జ్వాలల వలె ఉంటాయి. ఆయన తల మీద అనేక కిరీటాలుంటాయి. ఆయన రాకడ తేజస్సు చూడగానే ఆ క్రీస్తు విరోధి సైన్యాలు పటాపంచలైపోతాయి. కేవలం ఆయన నోటి ఊపిరితో ఒకే ఒక్క క్షణంలో ఆ పాపపురుషుడు నాశనం చేయబడతాడు. మృగము, అబద్ధ ప్రవక్త ప్రాణాలతోనే అగ్నిగుండంలో పడవేయబడతారు. ఆ తర్వాత మన రక్షకుడైన యేసుక్రీస్తు 1000 ఏళ్ల పాటు ఈ భూమి మీద ధర్మబద్ధమైన శాంతియుతమైన పరిపాలన చేస్తాడు. ఇది మన నిరీక్షణ, మన విజయం. ఆ అద్భుతమైన విజయం వచ్చేలోపు ఈరోజు మనం చేయాల్సిన పని ఒకటి ఉంది. ఒకరోజు సంఘం ఎత్తబడుతుంది, అడ్డంకి పోతుంది, చీకటి కమ్ముకుంటుంది. మరి ఆ రోజు రాకముందే పరిశుద్ధాత్మ మనకు తోడుగా ఉన్నప్పుడే మనం ఏం చేయాలి? ఇప్పటికీ పాపంలో పడిపోయి లోకమనే అబద్ధాల వైపు ఆకర్షితులవుతున్న మన స్నేహితులకు, బంధువులకు, తోటివారికి దేవుని సత్యసువార్తను ప్రకటించాలి. రేపు మోసం రాజ్యం ఏలబోతుంది అంటే ఈ రోజే మనం సత్యాన్ని ప్రకటించాలి. మనం మౌనంగా ఉండటానికి ఇది సమయం కాదు. లోకంలో కలిసిపోయి ఎంజాయ్ చేయటానికి ఇది సమయం కాదు. టీవీల ముందు, మొబైల్స్ ముందు గంటల తరబడి కూర్చునే సమయం కాదిది. ఆత్మలు నశించిపోతున్నాయి. దేవుడు మనకిచ్చిన మహా ఆజ్ఞను నెరవేర్చాల్సిన అత్యవసర సమయం ఇది. దేవుని వాక్యాన్ని ధైర్యంగా ప్రకటిద్దాం, తోటివారితో పంచుకుందాం. ఎందుకంటే ఆయన త్వరగా రాబోతున్నాడు. మేఘారూఢుడై ఆయన వస్తున్నాడు. ఎవరైనా ఇంకా జీసస్ కమింగ్ సూన్ అనే బుక్ని ఆర్డర్ చేసుకోకపోతే ఇప్పుడే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయడం ద్వారా మీరు ఆ బుక్ని ఆర్డర్ చేసుకోవచ్చు. దేవుని రాకడకు సంబంధించిన అనేక విషయాలను, సూచనలను ఈ బుక్లో మేము రాశాం. ఇంకా వివరంగా చెప్పాలంటే వాటిలో ఉన్న విషయాలను నేను ఇంతవరకు వీడియోలు కూడా చాలా వరకు చేయలేదు. సో ఈ బుక్ను అసలు మిస్ అవ్వకండి. ఈ అంత్య దినాలలో మనకు సిద్ధపాటును కలగజేసే అనేక విషయాలను ఈ బుక్లో పొందుపరిచాం. స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఇప్పుడే వాట్సాప్ చేయడం ద్వారా మీరు ఈ బుక్ని ఆర్డర్ చేసుకోవచ్చు. జీసస్ కమింగ్ సూన్, సో బీ ప్రిపేర్డ్.